ప్రస్తుత కాలంలో హీరోయిన్లు బిజీ షెడ్యూల్స్ కారణంగా అటు ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మరి కొంతమంది అయితే అలా టైం దొరికితే చాలు ఇలా వెకేషన్స్ కి వెళ్లిపోయి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేదా స్నేహితులతో లేదా తమకు బాగా కావాల్సిన వాళ్ళతో వెకేషన్స్ కి వెళ్లి స్ట్రెస్ ను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది ఒంటరిగానే తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త మీనన్ కూడా వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ అలలతో ఆడుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో అయితే పంచుకున్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే తాజాగా విశాఖపట్నం కి వెకేషన్ కి వెళ్లిన ఈమె అక్కడ బీచ్ లో సముద్రపు అలలను ఆస్వాదిస్తున్న క్షణాలను ఫోటోల రూపంలో బంధించి అభిమానులతో అయితే షేర్ చేసుకునింది. ఇక్కడ బికినీ డిజైనర్ దుస్తులను ఎంచుకోకుండా డెనిమ్ ప్యాంట్ తో కూడిన బేసిక్ గ్రే షర్ట్ ని ధరించి తడి ఇసుక మీద తడిసిన దుస్తులతో కూర్చొని రిలాక్స్డ్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకునింది. ఈ దుస్తుల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఆకర్షణను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రశాంతమైన బీచ్ మూడ్ కి భిన్నంగా తన ఆటలతో కేరింతలు కొడుతూ అలలతో ఆడుకుంటూ కనిపించింది. ఇకపోతే సింపుల్ లుక్ కూడా అందరికి చాలా కొత్తగా అనిపిస్తుంది అనేలా తన సింపుల్ మేక్ ఓవర్ తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే అలల తాకిడికి చిన్నపిల్ల అయిపోయి చూసే చూపరులను కూడా ఆకట్టుకునింది సంయుక్త మీనన్. ప్రెజెంట్ సంయుక్తకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సంయుక్త మీనన్ సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 తాండవం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న స్లమ్ డాగ్ అనే మూవీలో కూడా ఈమె నటిస్తుందని ఇన్ఫర్మేషన్. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. సంయుక్త మీనన్ కెరియర్ విషయానికి వస్తే రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఇందులో తన నటనతో అందరినీ ఆకట్టుకునింది. ఆ తర్వాత ధనుష్ హీరోగా వచ్చిన బైలింగ్వల్ మూవీ సార్స్ మూవీలో కూడా హీరోయిన్ గా నటించి ఆకట్టుకునింది. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్న ఈమె మరో 2 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏది ఏమైనా సంయుక్త ఇప్పుడు అందరిలో అంచనాలు పెంచేసిందనే చెప్పుకోవచ్చు.